వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మాహాత్మ్యం 25వ రోజు పారాయణం. బ్రహ్మ సరస్సుకు అశ్వమండపానికి మధ్య కాలభైరవాలయం ప్రాకారపు గోడను ఆనుకుని అంటుంది. బ్రహ్మ సరస్సుకు ఎదురుగా పడమర కొన్ని చిన్న చిన్న దేవాలయములు ఉన్నాయి. కాలభైరవుడు దేవాలయ రక్షకుడు. అశ్వమంటపం దాటగానే పడమర వైపున పెద్ద నంది దర్శనమిస్తుంది. ఇక్కడి నుండి అరుణాచలం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అందరూ నందిని త్రాకి అరుణాచలునికి నమస్కరించి ముందుకు వెళితే 3వ గోపురానికి వెళ్లే మెట్ల వరుస ఉంటుంది. నందికి ఉత్తరంగా కొంత దూరంలో దేవాలయపు ఉత్తర గోపురం కనిపిస్తుంది. ఈ గోపురాన్ని మహాభక్తురాలైన అమ్మణ్ణియమ్మ చందాలు పోగు చేసి కట్టింది. దీనిని అమ్మణ్ణియమ్మ గోపురం అంటారు. ఆమెను తలుచుకొని భక్తితో జనులు నమస్కరించుకుంటారు. దీనికి దక్షిణంగా దక్షిణ గోపురము ఉన్నది. నందికి నమస్కరించి మెట్లెక్కి వెళితే 3వ గోపురానికి చేరుకుంటాము. గోపురం మెట్లు దిగగానే 3వ ప్రాకారంలోకి అడుగు పెడతాము. అక్కడ 16 కాళ్ల మండపం ఉన్నది. దీనిని దీపదర్శన మండపం అంటారు. కార్తీక దీపోత్సవ సమయంలో అరుణాచలేశ్వర అపీత కుచాంబల ఉత్సవమూర్తులు ఇక్కడకు ఊరేగింపుగా వచ్చి అరుణాచలాన్ని దర్శిస్తారు. 16 కాళ్ల మండపమునకు ఎదురుగా ధ్వజస్తంభము ప్రతిష్ఠింపబడి ఉంటుంది. దానికి ఎదురుగా నంది ఎంతో అందంగా చెక్కబడి ఉంది. ఎడమవైపున స్థల వృక్షమైన వకుల వృక్షం ఉన్నది. దానిని దాటితే పడమర వైపున కళ్యాణ మండపం ఉన్నది. 3వ ప్రాకారపు గోడను ఆనుకుని ఎన్నో గదులున్నాయి. వాటిని సామానులు భద్రపరిచేందుకు, వంట చేయడానికి ఉపయోగిస్తారు. వాటన్నింటికీ చివర కళ్యాణ మండపం ఉంటుంది. దీపోత్సవము, నవరాత్రి వంటి ఉత్సవ సమయాలలో ఉత్సవమూర్తులను ఇక్కడ నిలుపుతారు. కళ్యాణ మండపం నుంచి ప్రదక్షిణముగా వస్తే 3వ ప్రాకారపు పడమరి గోపురం వస్తుంది. దీనికి పక్కనే అరుణగిరి యోగి మండపం ఉంది. దీనిని దాటి ఉత్తరం వైపు వెళితే అపీత కుచాంబిక దేవాలయానికి చేరుకుంటాము. అంబకు నమస్కరించి అక్కడి నుండి తూర్పుగా వస్తే దేవాలయం ఆఫీసు, మరికొన్ని దేవాలయాలు కనిపిస్తాయి. ఆఫీసును దాటి కొంచెం ముందుకు నడిస్తే పిడారి అమ్మ గుడి, చిన్న చిన్న శివాలయాలు కనిపిస్తాయి. పిడారి అమ్మకు కార్తీక దీపోత్సవం 2వ రోజు ఉత్సవం జరుగుతుంది. 16 కాళ్ల మండపమునకు పడమరగా ఉన్న ధ్వజస్తంభమును చేరుకుని ఆ స్తంభాన్ని స్పృశించి దక్షిణ వైపుకు తిరిగితే సంబంధ వినాయకుని గుడి, ఉత్తరంగా తిరిగితే కుమారస్వామి ఆలయములు ఉంటాయి. ఉత్తరాయణ దక్షిణాయన ఉత్సవాలకు కార్తీక దీపోత్సవానికి ముందు ధ్వజారోహణ జరుగుతుంది. అపీత కుచాంబ ఆలయం ముందున్న ధ్వజస్తంభం వద్ద ఆడిపూరం ఉత్సవం ముందు ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణ లేక కొడి ఎత్తుట ఉంటే ఉత్సవ ప్రారంభము అన్నమాట. సంబంధము వినాయక కార్తికేయ దేవాలయాల మధ్య ఆలయాన్ని రక్షిస్తూ ఉన్న పెద్ద ద్వారమునకు గొప్ప పనితనంతో కూడిన తలుపులు ఉంటాయి. దీనిని ఆనుకుని 2 బ్రహ్మాండమైన ఘంటలు ఉన్నాయి. ఈ ద్వారాన్ని దాటగానే 4వ ప్రాకారాన్ని చేరుకుంటాము. ప్రాకారంలో ప్రదక్షిణ చేస్తుంటే ఎడమ ప్రక్కన అరుగు మీద ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. 8 దిక్కులలో అష్టలింగాలు ఉన్నాయి. బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాథులు, 63 నాయనార్లు, అరుణాచలేశ్వర, అపీత కుచాంబ ఉత్సవమూర్తులు, వేణుగోపాలస్వామి ఆలయము, లక్ష్మీ, గణేశ, కార్తికేయ, సప్తకన్యక, భిక్షాటన భైరవ, నటరాజమూర్తులు, 63 నాయనార్ల కంచు విగ్రహాలు ప్రాకారపు గోడకు ఆనుకుని ఉంటాయి. ఉత్సవ సమయంలో నాయనార్లను ఊరేగిస్తారు. నాయనార్ల విగ్రహాల తర్వాత శోభన గృహము లేక పవళింపు గృహము ఉన్నది. ఇక్కడ అరుణాచలేశ్వరుడు అపీతస్థనుల పవళింపు సేవ జరుగుతుంది. దీని పక్కనే స్వామివారి పూజ, అభిషేకాదులకు ఒక బావి ఉన్నది. గర్భగుడి చుట్టూ ఉన్న గోడలో దక్షిణం వైపు నాగభూషణుడైన దక్షిణామూర్తి విగ్రహం ఒక చిన్న గూటిలో ఉంటుంది. దక్షిణామూర్తి వటవృక్షం క్రింద ఆసీనుడై ఉండగా బ్రహ్మమానసపుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుడు అను నలుగురు మహర్షులు
ఆయన పాదాల చెంత కూర్చుని ఉంటారు. చిన్ముద్ర ధరించి మౌనంతోనే సకల జ్ఞానాన్ని బోధించే దక్షిణామూర్తి లోకాలన్నింటికీ ప్రథమ గురువు. పరబ్రహ్మతత్వాన్ని బోధించడమే ఆయన పని. గర్భగుడి వెనుక వైపు గూటిలో పరమశివుని లింగోద్భవ రూపం మలచబడి ఉన్నది. సదాశివుడు బ్రహ్మ విష్ణువులకు తేజో రూపంలో దర్శనమిచ్చిన ఘట్టానికి ఇది ప్రతీక. ఒక పెద్ద లింగాకృతి, దానికి ఒకవైపు కొండ ఎత్తులో హంసరూపుడైన బ్రహ్మ, ఆయనకు తప్పుడు సాక్ష్యం ఇచ్చిన మొగలిరేకు, మరొక ప్రక్కన వరాహరూపుడై భూమిలోకి చొచ్చుకుని పోయి జ్యోతి మూలాన్ని కనుగొనటానికి ప్రయత్నిస్తున్న విష్ణుమూర్తి కనిపిస్తారు. గర్భగుడి ఉత్తరం వైపు ఉన్న గోడలో దుర్గాదేవి విగ్రహం విరాజిల్లుతూ ఉంటుంది. ముందు వైపు ఉన్న గోడలో ఒక ప్రక్కన వినాయకుడు, మరొక ప్రక్కన కార్తికేయుడు నిలబడి ఉంటారు. గర్భగుడికి తూర్పు వైపున 2 మంటపాలున్నాయి. వీటిలో బయటి మంటపంలో ప్రదోషనంది స్థాపించబడి పూజలు అందుకుంటుంది. కార్తీక దీపం నాడు భరణీ దీపం ఇక్కడ వెలిగింపబడుతూ ఉంటుంది. ప్రతి ప్రదోషము నాడు ఈ నందికి పూజ జరుగుతుంది. గర్భగుడిలో పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభూలింగము సుందరమై, సురుచిరమై, సర్వసిద్ధిప్రదమై పానపట్టముపై విరాజిల్లుతూ ఉంటుంది. ఈ లింగము పానపట్టమును కలిసే చోట బంగారు రేకు చుట్టబడి ఉంటుంది. శతాబ్దముల తరబడి పూజలు, చందనమును అద్దడం, అభిషేకములు మొదలైన వాటితో ఈ అరుణాచలేశ్వర లింగము పరమ విశిష్టముగా భక్తిని, ముక్తిని ప్రసాదిస్తూ విరాజిల్లుతున్నది. దక్షిణాదిన ఉన్న పంచలింగ క్షేత్రములు పంచభూతములకు ప్రతీకగా వెలసి ఉన్నవి. వాటిలో ఇది అగ్నిభూతమునకు ప్రతీక. అన్ని క్షేత్రములకు మధ్యలో బిందు స్థానమును అలంకరించి ఈ అగ్నిలింగ క్షేత్రమైన అరుణాచలము ప్రకాశిస్తూ ఉన్నది. ఇది త్రిమూర్త్యాత్మకము కనుక ఇక్కడ ఇతర దేవతలను ఉపాసించవలసిన అవసరం లేదు. అరుణగిరికి పడమటి నుండి తూర్పుకు ఒక సొరంగం ఉన్నది. సొరంగపు పడమర ద్వారము అది ఆదిమ అన్నామలై స్వామి ఆలయంలో ఉన్నది. తూర్పు ద్వారం అరుణాచలేశ్వర దేవాలయంలో 2వ ప్రాకారంలోని ఈశాన్యమూలలో ఉన్నది. ఈ సొరంగము నుండి ఎందరో ఋషుల, సిద్ధుల గుహలకు ప్రవేశము ఉంటుంది. కనుక వారికి ప్రజల వలన అలజడి కలగకూడదని రమణ మహర్షుల వారు ఆది అన్నామలై గుడిలోని ఈ సొరంగ ద్వారమును మూసివేయించారు. సర్వజనుల చేత ఆరాధింపబడే అరుణాచల క్షేత్రమునకు అనంతకోటి వందనములు. అరుణాచలములో ఉత్సవములు. అరుణాచలములో ముఖ్యమైన ఉత్సవాలు 2. 1 కార్తీక దీపోత్సవం, 2 తిరువూడల్ ఉత్సవం. ఇవి కాకుండా అనేక ఉత్సవాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రతిదినము అరుణాచలునికి దేవాలయంలో 6 సమయాలలో పూజలు జరుగుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో 10 రోజుల ఉత్సవం జరుగుతుంది. ఇది మకర సంక్రాంతితో ముగుస్తుంది. సంక్రాంతి మన్నాడైన కనుమతో తిరువూడల్ ఉత్సవం మొదలవుతుంది. తిరువూడల్ దివ్యమైన ప్రణయ కలహం. ఇది పార్వతీ పరమేశ్వరుల ప్రణయ కలహానికి ప్రతీకగా జరుగుతుంది. భృంగికి మోక్షం ఇవ్వడం గురించి పార్వతీ పరమేశ్వరుల మధ్య కలహం మొదలవుతుంది. శక్తితో నిమిత్తం లేకుండా శివుణ్ణి మాత్రమే ఆరాధించే భృంగికి మోక్షం ఇవ్వరాదని అమ్మవారి పట్టుదల. భక్తవ శంకరుడైన శివుడు భృంగికి మోక్షం ఇవ్వాలి అని సంకల్పించడంతో కలహం ప్రారంభమవుతుంది. అరుణాచలేశ్వర దేవాలయ పూజారులు ఈ కలహాన్ని అతి రసవత్తరంగా జరుపుతారు. తిరువూడల్ జరిగే వీధిని తిరువూడల్ వీధి అంటారు. పరమశివుడు భృంగికి మోక్షమిచ్చిన దినము అది. కనుక భక్తులందరికీ పరమానందకరమైన ఉత్సవము ఇది. ఉత్సవం మర్నాడు అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణ చేసి వస్తాడు. ఈ విషయాలన్నీ శ్రీ రమణాశ్రమ లేఖలులో సూరి నాగమ్మ గారు అమిత రసపూర్ణంగా రచించారు. సంప్రదాయానుసారం అరుణాచలేశ్వరుడు భక్తులను అనుగ్రహించుట కొరకు ప్రతి సంవత్సరం కొన్ని ప్రదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటాడు. జనవరి నెలలో మనలూరుపేట, కలశపాక్కం అనే గ్రామాలకు వెళ్ళి వస్తాడు. తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి అరుణాచలేశుడు సపరివారంగా ఆ గ్రామానికి వెళ్ళి వస్తాడు. శైవులకు ఫిబ్రవరి, మార్చి మధ్యలో వచ్చే మహాశివరాత్రి పుణ్యదినం. ఆ రోజు తిరువణ్ణామలైలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. బ్రహ్మాది దేవతలు తేజోలింగ రూపుడై వెలసిన పరమశివుణ్ణి కొలిచిన దినం శివరాత్రి. ఆనాడు దేవాలయ ద్వారం తెల్లవారుజామున 2 గంటలకు తెరుస్తారు. అరుణాచలుడికి అభిషేకం, ప్రాతకాల పూజ ముగిసిన తర్వాత లక్షార్చన జరుగుతుంది. ఇది దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. సాయంకాలం 6 గంటల నుండి తెల్లవారే వరకు జాముకు ఒక పూజ చొప్పున జరుగుతాయి. శివరాత్రి గురించి శ్రీ రమణ మహర్షి రాసిన పద్యం.
తొలి అరుణాచలలింగము కలిగిన ధనువు నెలరాద్ర ఘనలింగమునన్ వెలువడు శివుని హరిసురలు గొలిచిన దినమే శివరాత్రి కుంభపు నెలను. మార్చి ఏప్రిల్ మాసములలో వసంతోత్సవం జరుగుతుంది. ఇది శివుడు మన్మధుని దహించినందుకు సంతోషంతో జరుపుకునే ఉత్సవము. ఈ ఉత్సవం 10 రోజులు జరుగుతుంది. ఉత్తరాయణ ప్రారంభంలో లాగా దక్షిణాయన ప్రారంభంలో కూడా అరుణాచలేశ్వరునికి ఉత్సవం జరుగుతుంది. ఆవణి మాసం అనగా శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు అరుణాచలేశ్వరుడు కీల్నత్తూరు గ్రామానికి వేంచేసి వస్తాడు. కుడుములు మన్ను పుట్టుకు మన్ను బదులు అన్న వాడుకకు ప్రతీకగా ఈ ఉత్సవం జరుపుతారు. దానికి ఒక కథ ఉన్నది. మధురలో వైఘానదికి వరదలు రాగా మధురరాజు ఇంటికొకరు చొప్పున వంతువారిగా వచ్చి వైఘానదికి మట్టితో కట్టపోయమని ఆజ్ఞాపిస్తాడు. ఒక ముసలి అవ్వ ఇంటిలో ఆమె తప్ప ఎవరూ ఉండకపోవటంతో ఆమె ఇంటి వంతు వచ్చినప్పుడు కట్టపోసే మనిషి ఎవరూ ఉండరు. ఈ విషయం గురించి ఆమె చింతిస్తూ శివుణ్ణి తలుచుకుంటూ ఉండగా శివుడు ఒక దృఢకాయుడి వేషంతో ఆమె వద్దకు వచ్చి కొంచెం పుట్టుతుంపులు పెడితే తాను కట్టపోస్తానంటాడు. ఆమె అలాగే అతనికి పుట్టుతుంపులు ఆహారంగా పెడితే అతడు వాటిని తింటూ కట్ట మీద హాయిగా పడుకొని పాటలు పాడుకుంటూ ఉంటాడు. రాజు వచ్చి చూసి ఇదేమిరా అని అడిగితే మాణిక్యవాచకులు అనే మహాభక్తుని రాజు చెరలో పెట్టినందుకు వైఘానదికి తానే వరదలు తెప్పించానని, అవ్వ భక్తికి మెచ్చి తాను ఆమెకు సహాయం చేయడానికి వచ్చానని చెబుతాడు. ఇంతలో ఆ అవ్వ విమానం ఎక్కి శివలోకానికి వెళుతూ ఉండడం రాజు చూస్తాడు. ఈ కథ మాణిక్యవాచకుల కథలో అంతర్భాగం. ఆ పుణ్యదినాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం జరుగుతుంది. మాణిక్యవాచకుల కథ సూరి నాగమ్మ గారి శ్రీ రమణాశ్రమ లేఖలలో సుందరంగా వర్ణించబడింది. ఇంకా స్కందషష్ఠి, శ్రీకళ్యాణం, మాణిక్యవాచకుల జ్ఞాపకార్థం 10 దినములు ఉత్సవం జరుగుతాయి. మాణిక్యవాచకులు అనే మహాభక్తుడు తిరువెంబావై అనే గేయ సంపుటి రచించాడు. ధనుర్మాసం ఆర్ద్రా దర్శనం అనే ఉత్సవం జరుగుతుంది. మాణిక్యవాచకులు అరుణాచలంలో ఉండి తిరువెంబావై రచించి పాడి ముగించిన నాడే ఆర్ద్రా దర్శనం. ఈ ఆర్ద్రా నక్షత్ర దినమే పరమశివుడు బ్రహ్మ విష్ణువులకు తేజోలింగ రూపుడై దర్శనమిచ్చిన దినము. ఈనాడు నటరాజుకు పెద్ద అభిషేకోత్సవం చేస్తారు. తిరువణ్ణామలైలో జరిగే నవరాత్రికి శివరాత్రికి ఉన్నంత ప్రాముఖ్యము ఉన్నది. అంబ పార్వతీదేవి మహిషాసురుణ్ణి సంహరించిన స్థలం ఇదే కనుక ఇక్కడ నవరాత్రి 9 రోజులు ఉత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ అరుణాచలంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కూడా సమానంగా జరుగుతాయని పార్వతీ పరమేశ్వరుల వాక్కు. పార్వతీదేవి తాను వినోదం కొరకు శివుని కన్నులు మూసిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ఘోర తపస్సు చేసి శివుని శరీరంలో అర్ధభాగం పొందిన క్షేత్రమే ఈ అరుణాచలం. ఆమె తపస్సు చేస్తుండగా మహిషాసురుడు విజృంభించగా అంబ దుర్గాస్వరూపంలో మహిషుణ్ణి సంహరించిన సంఘటన అరుణగిరి సమీపంలోనే జరిగింది. పార్వతి మహిషాసుర మర్దినిగా ప్రఖ్యాతి చెందిన పరమ పవిత్ర క్షేత్రము ఈ అరుణాచలము. ఇక్కడ దుష్కర్మ గావించిన వారు శివుని కోపాగ్నికి మిడతలు అవుతారని అంబ హెచ్చరిక. ఏనాడు నీ క్షేత్రమీశ భక్తులకు ధర్మబుద్ధులకు నా స్థానమయ్యుండు, పరులకు బాధలు భావించు నరులు బహువిధ వ్యాధులు పెట్టి చెడుదురు. ఇచ్చట దుష్టుల బలమెల్ల క్షణమున ననుగు ననలగిరి అరుణేశకోప కాలాగ్ని శలభమ్ము కావద్దు నీవు. అరుణాచలేశ్వర దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాన్ని రమణాశ్రమంలో బహు సుందరముగా శ్రద్ధాభక్తులతో జరుపుకుంటారు. తమిళులకు దీపావళి ముఖ్యమైన పండుగ. మన సంక్రాంతికి ఉన్నంత ప్రాముఖ్యం ఉంటుంది ఈ పండుగకు. సత్యభామా సహితుడైన శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన ఇతివృత్తానికి సంతోష సూచకంగా జరుపుకునే ఈ పండుగకు భగవాన్ రమణులు ఇచ్చిన వివరణ సూరి నాగమ్మ గారి శ్రీ రమణాశ్రమ లేఖలలో నరకాసురుడు దీపావళి శీర్షికలో వివరించబడి ఉన్నది. ఇవి కాక తిరువణ్ణామలైలో అతి ముఖ్యము ప్రసిద్ధమైనది కార్తీక దీపోత్సవం. ఇది తమిళుల కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ఉచ్చ దశలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఇది దాదాపు నవంబరు-డిసెంబరు మాసంలో వస్తుంది. తమిళుల కాలమానం సూర్యమానం ప్రకారం నడుస్తుంది. తెలుగువారి కాలమానం చాంద్రమానం ప్రకారం నడుస్తుంది. అందువల్ల ఆంధ్రుల కార్తీక మాసమునకు తమిళుల కార్తీక మాసమునకు 10-15 దినముల తేడా ఉంటుంది.
ఒక్కోసారి నెల కూడా ఉండవచ్చు. ఈ దీపోత్సవం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నుండి జరుగుతున్నది అని అనేక తమిళ గ్రంథాలలో కనిపిస్తాయి. ఈ ఉత్సవ ప్రాముఖ్యాన్ని గురించి భగవాన్ శ్రీ రమణులను మురుగనార్ ప్రశ్నించగా కార్తీక దీపం యొక్క నిజమైన ప్రాముఖ్యం బుద్ధిని అంతర్ముఖం గావించి హృదయంలో నిలిపి ఆత్మలో లీనం చేయడమే అని భగవాన్ సెలవిచ్చారు. ఈ దీపోత్సవం 16 దినముల పండగ. మొదటి 3 దినములు వివిధ దేవతలకు పూజ చేసి వారిని ప్రసన్నులను కావించుకోవడం. తర్వాతి 10 దినములు కొండ మీద దీపం వెలిగించడానికి ముందు జరిగే సన్నాహము. దీపం వెలిగించిన తర్వాతి 3 దినములు ఉపసంహార ప్రక్రియలాగా ఈ ఉత్సవం విస్తరించి ఉంటుంది. పండుగ 10 దినాల్లో మొదటి రోజు ధ్వజారోహణం. దీనికి ముందు అరుణాచలేశ్వరుణ్ణి సతీ సమేతంగా ధ్వజస్తంభము వద్దకు చేర్చుతారు. ధ్వజారోహణ తరువాత స్వామిని ప్రధాన వీధిలో ఊరేగించి ఆలయంలోని కళ్యాణ మండపంలో స్థాపించుతారు. ఉత్సవం 10 దినాలు స్వామి అంబ అక్కడే విరాజిల్లుతూ ఉంటారు. ప్రతిరోజు 2 పూటలా స్వామిని దేవాలయం చుట్టూ ఉన్న 4 వీధులలో ఊరేగించుతారు. దినమునకు ఒక వాహనం పైన స్వామిని కూర్చోబెట్టి వైభవంగా ఊరేగింపు జరుపుతారు. ఈ ఊరేగింపులలో 5వ నాడు రాత్రి వృషభ వాహనమును అధిరోహించిన స్వామి అమ్మవారు దివ్య వైభవంతో వెలిగిపోతూ సర్వజనులకు కన్నుల పండుగ చేస్తారు. వృషభ వాహనంలో పార్వతీ పరమేశ్వరులను దర్శిస్తే జన సాఫల్యం కలుగుతుందని చెబుతారు. ఈ వృషభం వెండితో చేయబడి అద్భుతంగా మెరిసిపోతూ ఉంటుంది. తిరువణ్ణామలై వాసులు అందరూ ఆ వృషభ వాహనం మీద ఉన్న అమ్మలను చూసి పులకించిపోతారు. 8వ నాటి రాత్రి స్వామిని మహారథంలో ఆసీనుని గావించి ముందు గణేశ సుబ్రహ్మణ్యులు, ఆ తర్వాత అపీతకుచాంబాదేవి రథములలో నడువగా ఇతర దేవతలు చిన్న చిన్న రథములలో వెన్నంటి వస్తారు. 10వ నాడు జరిగే ఉత్సవం బ్రహ్మాండమైనది. తెల్లవారుజామున భరణీ దీపం వెలిగించబడటంతో 10వ నాడు ఉత్సవం ప్రారంభమవుతుంది. తర్వాత మహామండపంలో హవనం ప్రారంభమవుతుంది. గర్భగుడిలో అరుణాచలేశ్వరునికి నానావిధ సామాగ్రితో అభిషేకం జరపబడుతూ ఉంటుంది. పంచామృతములు, ఇతర సుగంధ శుభద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేస్తారు. భరణీ దీపం ప్రాముఖ్యం భగవంతుని పంచభూత స్వరూపముగా ఆరాధించబడటమే. పంచభూతాలకు ప్రతీకగా 5 దీపాలు వెలిగించబడతాయి. సాయంత్రం వెలిగించబడే కార్తీక దీపం పంచభూతములు తిరిగి పరమాత్మలో ఐక్యమగుటకు ప్రతీక. మట్టి ప్రమిదలతో వెలిగించబడిన ఈ దీపాల నుండి కాగడాన్ని వెలిగించి నెయ్యి, కర్పూరం కలిసిన మిశ్రమాన్ని, వత్తిని, రాగి పాత్రను కొండపైకి తీసుకెళతారు. సాయంత్రం 6 గంటలకు ఫిరంగి మూత వేయబడగానే దీపాన్ని వెలిగించుతారు. ఊరిలోని వారంతా ఒకే కోలాహలంతో హరోం హర అని అరుణాచల నామ సంకీర్తన చేస్తారు. ఎక్కగలిగిన వారు కొండపైకి ఎక్కి శిఖరం పైన వెలిగించబడే కార్తీక దీపమును అతి సన్నిహితంగా దర్శించి పునీతులవుతారు. ఇది అరుణాచల మాహాత్మ్యం 25వ రోజు పారాయణము సంపూర్ణం.